గరుత్మంతుడు మహానుభావుడు అని చెప్తారు లోకంలో. నాకు ఆ గరుత్మంతుని యొక్క కథ తెలుసుకోవాలని ఉంది, తాతగారు చెప్పండి అని ప్రార్థన చేశాడు. చేస్తే వెంటనే భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణుడి వంక చూశారు. చూసి, స్వామి నువ్వే ఆ గరుత్మంతుడవు అని నేను ఇత పూర్వం విన్నాను అని అంటే, శ్రీకృష్ణ పరమాత్మ చిన్న నవ్వు నవ్వి తెల్లటి కన్నులు స్పష్టంగా కనపడేటట్టుగా విప్పారించి ఓ చిన్న నవ్వు నవ్వి భీష్ముడి వంక చూసి, మంచిదే, ఈ ధర్మరాజు కోరుకున్నాడు కదా, ఆ గరుత్మంతుడికి సంబంధించినటువంటి విషయాన్ని ఆయనకి వివరణ చేయమన్నారు. చేయమంటే ఆ గరుత్మంతుని యొక్క వృత్తాంతాన్నంతటినీ కూడా భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో చెప్తున్నారు. ఒకప్పుడు కశ్యప ప్రజాపతి అనబడేటటువంటి ప్రజాపతి ఉన్నారు. ఆయన మహానుభావుడు, నిరంతరము విహిత కర్మాచరణములు చేస్తూ ఉండేవారు. ఆయనకి 2 భార్యలు, కద్రువ, వినత. ఇందులో ఆయన ఒకనాడు తన పత్నుల యొక్క నడవడి చేత సంతోషించినటువంటి వాడై, మీకిద్దరికీ కూడా వరాలిస్తాను కోరుకోమన్నాడు. అంటే కద్రువ నాకు 1000 మంది సంతానం కావాలి అని కోరుకుంది. అలాగే వినత నాకు 2 కుమారులు కావాలి అని కోరుకుంది. అట్లాగే జరుగుతుంది అని కశ్యప ప్రజాపతి 2 భార్యలను అనుగ్రహించారు. అనుగ్రహించిన తర్వాత కద్రువ 1000 అండములను అంటే 1000 గుడ్లు పొందింది. అట్లాగే వినత 2 గుడ్లు పెట్టింది. ఈ కద్రువకి లభించినటువంటి 1000 గుడ్లను కుండలలో పెట్టి నీతిలో పెంచి పోషిస్తున్నారు. అట్లాగే వినత విషయంలో కూడా జరిగింది. 1500 సంవత్సరములు గడిచిన తర్వాత కద్రువుకి సంబంధించినటువంటి 1000 గుడ్లు కూడా పొదగబడి అందులోంచి 1000 పావులు పుట్టి ఆ సర్పములు అతిశయంతో ఎంతో సంతోషంతో పెరిగి పెద్దవవుతున్నాయి. వినతకి లభించినటువంటి 2 గుడ్లు అసలు పగలలేదు. దానితో ఆమెకి చాలా బాధ కలిగింది. బాధతో పాటు అసూయ కలిగింది. అక్కగారికి 1000 మంది పిల్లలు పుట్టారు, నాకు ఉన్నటువంటి 2 గుడ్లలోంచి 1 పిల్ల కూడా రాలేదు అని బాధపడి ఆమె ప్రయత్నపూర్వకంగా ఒక గురుడు పగలగొట్టింది. అది ఇంకా పూర్తిగా లోపల పిండం పొదగపడడానికి యోగ్యమైనటువంటి కాలం కాని చేత ఆ పిండం పూర్తి శరీరాన్ని పొందలేదు. ఆ పూర్తి శరీరాన్ని పొందకముందే ఈమె గురుడు పగలగొట్టినటువంటి కారణం చేత అందులోంచి ఒక పక్షి పుట్టింది. కానీ ఆ పక్షికి శరీరం యొక్క ఊర్ధ్వభాగం ఏర్పడింది, అధోభాగము కింది భాగము ఏర్పడలేదు. ఆ పక్షి పిల్ల చాలా బాధతో తల్లి వంక చూసి పుడుతూనే తల్లిని శపించింది. ఆ పుట్టినటువంటి ఆ పక్షి పిల్ల తల్లితో మాట్లాడుతూ, యథార్థమునకు మేము 2 పుట్టాలి, 2 పక్షులు పుట్టాలి, 2 కూడా పరమాద్భుతమైనటువంటి శరీరములతో పుట్టాలి. పుట్టినటువంటి వాళ్ళం ఎన్నో కార్యములను సాధించవలసి ఉంటుంది. కానీ నువ్వు కేవలం నీ తోటికోడల మీద ఉన్నటువంటి అసూయ చేత ఇంకా పరిణితి పొందకుండా శరీరం ఏర్పడకుండా ఉండగానే ఒక గురుడు బద్దలగొట్టావు. దానివల్ల అపరిపక్వమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను బయటికి రావడం జరిగింది. నా పట్ల నువ్వు చేసినటువంటి దోషానికి, ఈ అసూయకి, నీ మనసు యొక్క చాంచల్యమునకు ఫలితాన్ని నేను అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి నువ్వు దీనికి తగిన పరిహారాన్ని అనుభవించాలి. కాబట్టి నీ సవతికి దాసివై బ్రతుకు అని శపించింది. శపించిన తరువాత ఆమె చాలా బాధపడింది. ఒకటి, తాను బలవంతంగా పగలగొట్టినటువంటి గ్రుడ్డులోంచి అపరిపక్వ స్థితిలో ఉన్నటువంటి పక్షి పుట్టడం ఒకెత్తైతే, అసలు శరీరం పూర్తిగా ఏర్పడకుండా పుట్టినటువంటి ఆ పక్షి జీవితాంతం బాధపడవలసి రావడం అన్నది ఎంత కాదన్నా తల్లి మనసుకి క్షోభ కారణం. దానికి తోడుగా ఆ పుట్టినటువంటి పక్షి పిల్ల సరైనటువంటి కారణములను చూపించినప్పటికీ తల్లిని శపించడం, తాను ఆ దాస్యం చెయ్యవలసి రావడం ఆమెకు బాధాకరమైనటువంటి విషయములే. వినత అటువంటి బాధ పొందుతున్నటువంటి సమయంలో ఈ పరిపక్వ స్థితిలో లేనటువంటి ఆ శరీరంతో పుట్టినటువంటి ఆ పక్షి పిల్ల, ఆయనని అరుణుడు అంటారు. ఆ అరుణుడు తల్లితో మాట్లాడుతూ అన్నాడు,
ఇంకొక 500 సంవత్సరముల తర్వాత రెండవ గురుడులోంచి పిల్ల వస్తుంది. ఆయన మహాబలవంతుడవుతాడు, చాలా గొప్ప శరీరమును పొందినవాడవుతాడు, దేవతా కార్యములను సాధించగలిగినటువంటి వాడవుతాడు, గొప్ప దర్పం కలిగినటువంటి వాడు, తేజస్సు కలిగినటువంటి వాడు అవుతాడు. ముల్లోకములు ఆశ్చర్యపోతూ ఉండగా మీకు ఆనందమును కలిగించి మీకు దాస్య విముక్తి చేస్తాడు. కాబట్టి కనీసం ఆ గురుడునైనా జాగ్రత్తగా ఉంచవలసినది అని చెప్పి ఆయన ప్రబోధం చేశాడు. ఆ తర్వాత ఆ మిగిలిన గురుడుని వినత ఎంతో జాగ్రత్తగా పెంచుతూ వస్తోంది. 500 సంవత్సరముల తర్వాత ఆ గురుడు పొదగబడి అందులోంచి పరిపూర్ణమైనటువంటి శరీరంతో ఒక పక్షి పుట్టింది. ఆ పుట్టినటువంటి పక్షి పిల్ల గరుత్మంతుడు. ఆయన మహానుభావుడు. ఓ ధర్మరాజా, ఆ గరుత్మంతుడు చాలా విశేషమైనటువంటి బలం కలిగిన మెడ, శరీరము కలిగినటువంటి వాడు. ఆయన రగులుతున్నటువంటి అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అటువంటి ముఖంతో, విశేషమైనటువంటి కాంతులతో, ఎర్రని కాంతులతో కూడుకున్నటువంటి నేత్రములతోటి, బాలసూర్యుడు ఎట్లా ప్రకాశిస్తూ ఉంటాడో అటువంటి ప్రకాశంతో కూడుకున్నవాడై అన్ని లోకములకు కూడా కన్నులకు పండుగ చేస్తూ ఆ గరుత్మంతుడు జన్మించాడు. జన్మించిన తరువాత ఆ వినత ఎంతో సంతోషించింది. అరుణుడు సూర్య భగవానుణ్ణి సేవించడం కోసం వెళ్లిపోయాడు, పెద్ద కుమారుడు. ఇక ఆ గరుత్మంతుడు తల్లిని వదిలి ఇష్టానుసారంగా స్వేచ్ఛగా విహరిస్తూ ఉండేవాడు. స్వయంగా తాతగారైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త ఆహారం తినిపిస్తుంటే, లోకాలన్నిటిలోనూ కూడా క్రీడగా విహరిస్తుంటే, సిద్ధ సాధ్యులు దేవతలు కూడా ఆయనని ఎంతో ముద్దు చేస్తూ ఉండేవారు. అంత బలం కలిగినటువంటి పక్షిగా ఆ గరుత్మంతుడు అంతటా విహరిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నాడు. అట్లా తిరుగుతున్నటువంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం జరిగింది. ఒకానొక నాడు ఈ వినత, కద్రువ ఇద్దరూ కూడా విహారం కోసం అని చెప్పి బయలుదేరి వెళ్లారు. వెడితే వారిద్దరికీ కూడా అక్కడ ఒక తెల్లటి గుర్రం కనపడింది. ఆ వాళ్ళకి కనపడినటువంటి గుర్రం ఎంత తెల్లగా ఉంది అంటే, చంద్రకాంతిని అంతటినీ కూడా పట్టి తీసుకొచ్చి ఒక మూసలో పోసి ఈ తెల్ల గుర్రాన్ని తయారు చేశారా అన్నంత తెల్లగా ఉంది. పాల సముద్రంలో ఉండేటటువంటి ఒక అలని పట్టి తీసుకొచ్చి శిల్పంగా చెక్కారా అన్నంత తెల్లగా ఉంది. పరమశివుడి యొక్క జటలలో ప్రవహించేటటువంటి ఆకాశ గంగలో ఉండేటటువంటి నురుగు పట్టి తెచ్చి చేశారా ఈ గుర్రాన్ని అన్నంత తెల్లగా ఉంది. ఆ గుర్రం ఉచ్చైశ్రవం, దేవేంద్రుడి యొక్క గుర్రం. ఆ గుర్రం వంక ఇద్దరూ చూశారు, కద్రువ, వినత. చూసిన తరువాత వినత అంది, అబ్బా ఈ గుర్రం ఎంత తెల్లగా ఉందో, ఎంత కాంతితో ఉందో అంది. అంటే కద్రువ అంది, కానీ ఆ గుర్రం తోక ఒక్కటి మాత్రం నల్లగా ఉన్నది అంది. ఇద్దరి మధ్య వాదన జరిగింది. అదేమిటి గుర్రం తోక నల్లగా ఉండడం ఏమిటి, తోక నల్లగా లేదు, గుర్రం అంతా తెల్లగా ఉంది, తోక కూడా తెల్లగా ఉంటుంది అంటుంది వినత. కాదు కాదు, తోక నల్లగా ఉంది అంటుంది కద్రువ. ఇద్దరు వాదులాడుకున్న తర్వాత ఇట్లా మాట్లాడుకుంటే వచ్చే ఫలితం ఏమిటి, ఏదైనా గొప్ప పందెం కాద్దాం, ఆ గుర్రం తోక నిజంగా నల్లగా ఉందా తెల్లగా ఉందా తేలుతుంది అని వెంటనే కద్రువ పందెం కాసింది. ఒకవేళ నిజంగా ఆ తెల్లటి గుర్రానికి ఉన్నటువంటి తోక నల్లగా ఉంటే నేను చెప్పింది నిజం కాబట్టి ఓ వినత నువ్వు నాకు దాస్యం చెయ్యాలి. ఒకవేళ వినత నువ్వు చెప్పినట్టు ఆ గుర్రం తోకంతా తెల్లగానే ఉంటే కద్రువ అని పేరు కలిగిన నేను వినత అయినటువంటి నీకు దాస్యం చేస్తాను అని ఆ వినత కద్రువ ఒండులలో అంగీకరించి పందెం ఒడ్డుకున్నారు. పంచభూతాల సాక్షిగా ఇది పందెం అనుకున్నారు. ఈలోగా చీకటి పడిపోతోంది. కాబట్టి కద్రువ ఏం చేసిందంటే, ఆ తోక నల్లగా లేదు అని ఆవిడికి తెలుసు, కానీ ఏదో తెంపరితనంతో మోసంతో గెలవాలి అని ఆ వినత దైవేచ్ఛ, పైన కుమారుడి యొక్క శాపం ఉంది కదా, అట్లా బుద్ధి తరువుకొస్తోంది కద్రువలో. కాబట్టి ఆ కద్రువ అంది, ఇప్పటికి సమయం అయిపోయింది,
చీకటి పడిపోతోంది, భర్త గారిని సేవించవలసినటువంటి సమయం, కాబట్టి ఇంటికి వెళ్ళిపోదాం, రేపు వచ్చి చూద్దాం, ఈ గుర్రం ఇక్కడే ఉంటుంది కదా, కాబట్టి అప్పుడు మనం చూసి ఆ తోక నల్లగా ఉందా తెల్లగా ఉందా నిర్ణయిద్దాం అంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కద్రువ తన కుమారులైనటువంటి పావులన్నింటినీ పిలిచింది. పిలిచి, నేను ఇలా పందెం కాశాను, కాబట్టి మీరు ఇవాళ వెళ్ళి ఆ తోకకి చుట్టుకుని ఉండండి. ఉంటే దూరం నుంచి చూసినప్పుడు తోక నల్లగా కనపడుతుంది, కొంత దగ్గరగా వచ్చి చూసేప్పటికీ నల్లగా కనపడుతుంది. తోక నల్లగా ఉంది అన్న నా మాట నిజమవుతుంది కాబట్టి వినత నాకు దాస్యం చేస్తుంది, లేకపోతే నేను వినతకి దాస్యం చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఈ పని చేయండి అంటే అందులో ఉన్నటువంటి వాసుకి, శీషుడు మొదలైనటువంటి పావులన్నారు, తల్లి ఇది ధర్మం కాదు. ఎందుకనంటే నువ్వు మాకు ఎట్లా తల్లో, మహానుభావురాలు వినత కూడా మాకు అట్లాగే తల్లి వరస అయినప్పుడు మేము ఆ తల్లిని మోసం చేసి మీకు దాస్యం చేయించడం అనేటటువంటిది మంచి పద్ధతి కాబట్టి మాకది మర్యాదతోటి గౌరవంతో కూడుకున్నటువంటి విధానంగా కనపట్టం లేదు, కాబట్టి అది మహాపాపం, కాబట్టి మేము చెయ్యం అని చెప్పి వారు ఇల్లు విడిచిపెట్టి ఊరు విడిచిపెట్టి రకరకాల ప్రదేశాలకి ఎవరి ఇచ్చ వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోతుంటే ఆమె చాలా బాధని పొంది సహజంగా ఉండవలసినటువంటి మాతృప్రేమ కూడా పోయి మనసు పాషాణ సదృశమైపోయి ఆమె పిల్లల్ని శపించడానికి సిద్ధపడింది. ఆదిముని అయినటువంటి నరుడున్నాడు. ఆ నరుడు ఒకానొకప్పుడు పాండురాజుకు కుంతీదేవికి కొడుకుగా అర్జునుడన్న పేరుతో ఈ లోకంలో పుడతాడు. ఆ తర్వాత ఆ అర్జునుడికి ధర్మరాజు మొదలైన వారికి మనవడిగా జనమేజయుడు వస్తాడు. ఆ జనమేజయుడు శత్రుభయంకరుడై రాజ్య పరిపాలన చేస్తాడు. చేసిన తరువాత ఆ జనమేజయుడు అనేటటువంటి రాజు రాజ్య పరిపాలన చేసిన తరువాత ఒకానొక సమయంలో తండ్రి గారికి కలిగినటువంటి ఆపదని మనసులో స్మరించి సర్పయాగం చేస్తాడు. ఆ సర్పయాగంలో మీరందరూ వెళ్లి పడిపోయి నశించిపోండి అని ఆ పావుల్ని శపించింది. శపిస్తే ఆ మిగిలిపోయి ఉండిపోయినటువంటి పావులన్నీ కూడా భయపడిపోయి నిష్కారణంగా మనం అగ్నిహోత్రంలో పడి మరణిస్తాము ఏమిటోనని చెప్పి వెళ్లి ఆ గుర్రం యొక్క తోకకి చుట్టుకుని గుర్రం తోక నల్లగా కనపడేటట్టుగా చెయ్యడానికి అంగీకరించి అన్ని బయలుదేరి వెళ్లి శుభమో అశుభమో ఇక మనం చెయ్యవలసింది చెయ్యాలి అని ఆ గుర్రం తోకని చుట్టుకున్నాయి. తర్వాత వినత కద్రువ ఇద్దరూ కలిసి ఆ గుర్రాన్ని చూడ్డానికి వెళ్లారు. తోక నల్లగా కనపడింది. కనపడేటప్పటికీ పాపం అమాయకత్వంతో అక్కగారు చేసినటువంటి మోసాన్ని గ్రహించలేకపోయినటువంటి వినత దాస్యం చేయడానికి అంగీకరించింది. యథార్థమునకు పైన అరుణుడిచ్చినటువంటి శాపం అన్వయం అవ్వాలి కదూ, అందుకని. ఈలోగా ఈ గరుత్మంతుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. యవ్వన దశలోకి వచ్చాడు. శరీరమంతా కొవ్వు పట్టి మంచి ఆ బలాన్ని సంతరించుకుని ఉంది. అన్ని లోకాలలో తన యొక్క రెక్కల బలంతో యథేచ్ఛగా విహరిస్తున్నాడు. అటువంటి గరుత్మంతుడికి ఒకరోజు నారద మహర్షి కనబడి ఆయన అన్నారు, నువ్వు సాక్షాత్తుగా కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడవు, చతుర్ముఖ బ్రహ్మగారికి మనవడివి. మీ తల్లి వినత కద్రువకు దాస్యం చేస్తోంది మీ పెద్దమ్మకి. తల్లి అంత కష్టపడుతుంటే ఆమెకు దాస్య విముక్తి చేయడం మానేసి దానికోసం ప్రయత్నం చేయడం మానేసి నువ్వు ఇలా ఆటలలో విహారంలో కాలం గడపడం అంత ఉచితంగా లేదు, కాబట్టి ఆ ప్రయత్నం చేయవలసింది అని చెప్పారు. అది విన్నటువంటి గరుత్మంతుడు ఆశ్చర్యపోయి తల్లి దగ్గరికి వచ్చి ఆమె దాస్యము యొక్క కారణాన్ని తెలుసుకున్నవాడై కద్రువ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఈ జరిగినటువంటి కార్యం ఏమిటి, ఇందులో ఎవరు ఏం చేశారు, ఎందువల్ల మా అమ్మ దాస్యం పొందింది, ఇవన్నీ నేను విచారణ చెయ్యను. అది కూడా దైవానుగ్రహమే, అది కూడా దైవ కార్యమే, అది కూడా దైవము చేత విధింపబడినదే అని భావన చేస్తాను. ఇందులో ఉన్న పాపపుణ్యముల గురించి విచారించడానికి, అధర్మ ధర్మముల గురించి విచారించడానికి నేను ప్రయత్నం చెయ్యట్లేదు. కానీ అమ్మా, నేను కూడా నీకు కుమారుడనే కదా, వినత నీ చెల్లెలు కదా, ఇద్దరూ కశ్యప ప్రజాపతి భార్యలే కదా, అయినప్పుడు నేను కూడా నీకు పావులతో పాటుగా ఒక కుమారుణ్ణి అవుతాను కదా. అయినప్పుడమ్మా, అదే తల్లి ప్రేమతో నా వంక దయచేసి చూడు, మా అమ్మ యొక్క దాస్యాన్ని విడిపించు.
విడిపిస్తే నేను సంతోషాన్ని పొందుతాను. పుత్రుడిగా అది నాకు కోరిక. కాబట్టి అటువంటి సహాయం చెయ్యవలసినది అని చెప్పి కద్రువని ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఆ కద్రువ గరుత్మంతుడితో మాట్లాడుతూ ఆ కద్రువంది, చాలా బలవంతుడవు అని లోకంలో చెప్పుకుంటూ ఉంటారు కదా, అంత గొప్పవాడివి కదా, చాలా నేర్పుతో మాట్లాడావు, మంచిదే. మీ అమ్మ దాస్యాన్ని పోగొట్టాలి అని అనుకుంటున్నావు. నిజంగా మీ అమ్మ మీద నీకు మనసులో అంత ప్రేమ ఉంటే నేను చెప్పినటువంటి పని చెయ్యి. వెంటనే పోయి అమృతం తీసుకురా. తీసుకొస్తే మీ అమ్మ దాస్యం విముక్తి చేస్తాను. అక్కడ విముక్తి అయిపోగానే నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు మీ అమ్మ కూడా సంతోషంగా ఉందిరుగాని అంది. అయితే భీష్మాచార్యుల వారు చెప్తున్నటువంటి ఈ గరుత్మంతునికి సంబంధించినటువంటి కథ కించిత్ మార్పుతో విశేషంగా ఉంటుంది. కృష్ణ పరమాత్మయే గరుత్మంతులు నిరూపణం చేసేటటువంటి రీతిలో ఉంటుంది ఒకటి. రెండవది, కద్రువ అడిగినప్పుడు ఆ అమృతాన్ని తీసుకొస్తే తన కుమారులు త్రాగుతారు అని ఎక్కడా నియమం పెట్టలేదు. అమృతం పట్ల అంత గొప్పవాడివి, అంత బలవంతుడివి కదా, ఇంత బాగా మాట్లాడుతున్నావు కదా, మీ అమ్మ మీద నిజంగా నీకు మనసులో ప్రేమ ఉంటే వెళ్ళి అమృతం పట్టుకురా అంటే మళ్లీ ఆవిడ ఇంకో పందెం వేసినట్టుగా ఉంది. అమృతం పట్టుకురా, నీ తల్లి దాస్యం విముక్తి చేస్తాను. అంతే తప్ప ఆ అమృతాన్ని మేము త్రాగుతామని కానీ, నా బిడ్డలు తాగుతారని కానీ ఆవిడెక్కడా ప్రతిపాదించలేదు. వెంటనే ఆ అమృతాన్ని తీసుకురావడం కోసం అని బయలుదేరుతూ ఆయన ఆ గరుత్మంతుడు కశ్యప ప్రజాపతి తండ్రి గారి దగ్గరికి వెళ్లి నమస్కారం చేసి, నాన్నగారు నాకు పెద్దమ్మకి ఇటువంటి సంభాషణ జరిగింది, అమ్మని దాస్య విముక్తురాల్ని చేయడం కోసం నేను అమృతం కోసం అని చెప్పి దేవలోకానికి వెళ్లాలనుకుంటున్నానని చెప్తే కశ్యప ప్రజాపతి చూసి, అమృతాన్ని తీసుకురావడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు, అది దేవేంద్రుడి యొక్క సంరక్షణలో ఉంటుంది, దానిని జలముల మధ్యలో పెట్టి అగ్నిహోత్రము చేత రక్షిస్తూ ఉంటారు. అనేకమైనటువంటి పదునైన ఆయుధములు కలిగినటువంటి భటులు ఆ అమృత భాండమును కాపలా కాస్తూ ఉంటారు. దేవేంద్రుని యొక్క సైన్యాన్ని ఓడించి ఇన్ని ప్రతిబంధకములను అధిగమించి అమృతాన్ని తీసుకురావడం అనేటటువంటిది అంత తేలిక కాదు. అన్నప్పటికీ కూడా, నాన్నగారు మీకు నా శక్తి తెలుసు కదా, ఉపాయం తెలిసిన వాణ్ణి కదా, కాబట్టి నేను ఏ విధమైనటువంటి ఇబ్బందికి లోనవుతానని మీరు మనసులో భావన చెయ్యవద్దు. నేను వెళ్లి తప్పకుండా ఆ అమృత భాండాన్ని తీసుకొస్తాను, నాకు ఆశీర్వచనం చెయ్యండి అని అడిగితే కశ్యప ప్రజాపతి ఒక మాట చెప్పారు, తప్పకుండా నాయన నువ్వు వెళ్లి అట్లాగే అమృత భాండాన్ని తీసుకొచ్చి కద్రువికి చూపించి మీ అమ్మ వినత యొక్క దాస్యాన్ని విముక్తి చెయ్యి. కానీ వెళ్లే ముందు కడుపు నిండా భోజనం చేసి వెళ్ళు. నీ కడుపు నింపగలిగినంత పెద్ద పదార్థం ఈ లోకంలో రెండున్నాయి, ఒక ఏనుగు, ఒక తాబేలు. ఇవి రెండు చాలా పెద్ద పెద్ద జంతువులు. వాటిని తింటే నీకు బలం కలుగుతుంది, కడుపు నిండుతుంది. అవి ఆహారంగా నేను నిర్ణయం చేశాను. అవి ఎక్కడ ఉంటాయి అంటావేమో, తూర్పు సముద్రం దగ్గర ఒక పెద్ద పర్వతం ఉంది, దాన్ని ఉరగము అని పిలుస్తారు. ఆ పర్వతం మీద ఒక ఏనుగు ఉంటుంది, ఆ పర్వతం కింద ఒక కొలను ఉంది, ఆ కొలనులో ఒక తాబేలు ఉంటుంది. ఈ ఏనుగు చాలా శక్తివంతమైనటువంటి ఏనుగు. అది కొండ మీద తిరుగుతున్నప్పుడు ఎత్తుపల్లాలన్నీ కూడా సమానమైపోతుంటాయి. అంటే అంత బరువు కలిగినటువంటి అంత పెద్ద ప్రాణి ఆ ఏనుగు. అది అప్పుడప్పుడు దాహం వేస్తే నీళ్లు తాగడం కోసం కొండ దిగి ఆ కొలనులోకి వస్తుంది. ఆ కొలనులోకి వచ్చినప్పుడు ఆ తాబేలు సర్వసాధారణంగా ఆ ఏనుగుని నీరు త్రాగనివ్వదు. ఏదో ఎప్పుడో ఎక్కడో లోపలికి ఎక్కడో ఉంటే ఏదో అసలు నీళ్లు తాగకుండా ఏనుగు ఎలా బతుకుతుంది? కాబట్టి తాబేలు చూస్తుండగా నీళ్లు తాగడం మాత్రం ఆ ఏనుగుకి కుదరదు. తాబేలు గాని ఏనుగు వచ్చిందని చూసిందో అడ్డుపడిపోతుంది, పెద్ద యుద్ధం చేసి ఆ ఏనుగుని తరివేస్తూ ఉంటుంది. ఆ తాబేలు ఏనాడు కూడా ఏనుగు తనకి కనపడిందో ఇక నీళ్లు తాగనివ్వదు, దానితో పెద్ద యుద్ధం చేస్తూ ఉంటుంది. ఆ ఏనుగు ఈ తాబేలుతో యుద్ధం చేస్తుంది. అలా రెండిటికి పోరాటం జరుగుతూనే ఉంటుంది. నువ్వు ఆ రెండింటినీ పట్టుకెళ్ళిపోతే హాయిగా తినేస్తే గొడవ వదిలిపోతుంది. ఆ రెండు ఇక గొడవ పడవలసిన అవసరం ఉండదు, నీకు కడుపు నిండుతుంది, అమృతాన్ని తీసుకురావడానికి కావలసిన బలం ఏర్పడుతుంది. అంటే గరుత్మంతుడు అన్నాడు, ఒకటి కొండ మీద ఉంటుంది,
ఒకటి కొండ కింద కొలదలో నీళ్లలో ఉంటుంది. ఈ రెండింటినీ నా 2 కాళ్లతో పట్టుకోవడం ఎలా కుదురుతుందని అడిగాడు. అడిగితే నువ్వు అక్కడికి వెళ్లి కొంచెం ఓర్పుగా నిరీక్షించాలి. ఏదో ఒక సమయంలో ఏనుగు నీళ్లు తాగడానికి వస్తుంది, సర్వసాధారణంగా చీకటి పడ్డాక వస్తుంది. అది రావడం చూసిందో తాబేలు వెంటనే ఒడ్డుకొస్తుంది. ఏనుగంటే నీళ్ల లోపలికి వెళ్ళలేదు, తాబేలు ఒడ్డుకు రాగలదు. తాబేలు ఒడ్డుకు వచ్చేసి 2 పోరాటం మొదలెడతాయి. ఆ మొదలు పెట్టినప్పుడు నువ్వు నీ 2 పాదములతోటి ఆ గోళ్లతో రెండిటిని పట్టుకుని తీసుకెళ్లి తిను అని చెప్తే ఆయన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఒకానొక సమయంలో ఆ ఏనుగు నీళ్లు త్రాగటానికి వచ్చింది. తాబేలు ఆ ఏనుగుని ప్రతిఘటించింది. 2 పోరాడుతున్నాయి. వెంటనే గరుత్మంతుడు తన కుడికాలితోటి తాబేటిని, ఎడమకాలితోటి ఏనుగుని పట్టుకుని ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయి ఒక పెద్ద చెట్టు యొక్క ఒక పెద్ద కొమ్మ మీద ఈ రెండిటిని ఉంచి తినడానికి ప్రయత్నించాడు. 5 యోజనాల పొడవు కలిగినటువంటి కొమ్మ అంటే ఇంకా ఆ చెట్టు ఎంత పెద్దదో చూడండి. ఆ చెట్టు కొమ్మ మీద ఈ రెండిటిని పెట్టుకుని తిందామనుకుంటున్న సమయంలో పెళపెళ ధ్వనులతో ఈ బరువు తట్టుకోలేక ఆ కొమ్మ విరిగిపోయింది. ఆ కొమ్మని ఆశ్రయించి మునులు తపస్సు చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని ఆ కొమ్మని ముక్కుతో పట్టుకుని ఆయన వెడుతుంటే వాళ్ళు చూసి, అయ్యో ఈయన తల్లి దాస్యాన్ని విడిపించడానికి వెళ్తున్నాడు, కారణజన్ముడు, మహాబలవంతుడు, మహానుభావుడు, ఈయనకి మనం ఉపకారం చెయ్యాలని వాళ్ళు జాగ్రత్తగా ఆయన పట్టుకునుండగా కొమ్మ మించి కిందకి దిగిపోయి తపస్సు చేసుకోవడానికి వేరు స్థావరాలకు వెళ్ళిపోయిన తరువాత ఆయన ప్రాణులు లేనటువంటి చోటు ఎక్కడుంటుంది, ఈ కొమ్మ ఎక్కడ వదిలిపెట్టేయాలి, ఎక్కడ పడితే అక్కడ వదిలిపెడితే ఇది వెళ్లి ఈ కొమ్మ జంతువుల మీద పడిపోతే అనేక ప్రాణులు నిష్కారణంగా నశించిపోతాయని ఆలోచిస్తుంటే అశరీరవాణి వినపడింది. ఈ సముద్ర తీర ప్రాంతంలో కుళిందము అనబడేటటువంటి దేశం ఉంది. అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా నిందించవలసినటువంటి ఆచారములను పాటిస్తున్నారు. ఈ కొమ్మ తీసుకెళ్లి అక్కడ పారేస్తే అటువంటి దురాచారము కలిగిన వాళ్ళు మరణిస్తారు, అక్కడ పడేసేయి, ఇది దేవతల ఆజ్ఞ అని అశరీరవాణి పలికింది. వెంటనే గరుత్మంతుడు తీసుకెళ్లి ఆ కొమ్మని ఆ కుళింద అన్న ప్రాంతంలో పడేశాడు సముద్ర తీరంలో. తదనంతరం ఆయన తనదైనటువంటి వేగంతో, రెక్కల బలంతో స్వర్గలోకాన్ని చేరుకుని అమృత భాండం దాచబడినటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. అగ్నిహోత్రపు జ్వాలలు పైకి వస్తున్నాయి. తాను రెక్కలతోటి కిందకి దిగితే తాతానికి రెక్కలు కాలిపోతాయి. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వెంటనే తాతగారైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అది ఆయన వేగం. బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మగారి దగ్గరికి వెళ్లి గరుత్మంతుడు ప్రార్థన చేశాడు. అగ్నిహోత్రుడి వలన నేను పరాభవం పొందేటట్టుగా ఉన్నాను, ఆయన జ్వాలల యొక్క వేడి చేత నా రెక్కలు కాలిపోయేటట్టుగా ఉన్నాయి, నేను మా అమ్మ దాస్యాన్ని విముక్తి చెయ్యాలని అనుకుంటున్నాను, దానికోసం నేను అమృతహరణం చెయ్యవలసి ఉంటుంది, నాకు ఈ విషయంలో దయచేసి మీ దయ అనేటటువంటి సముద్రాన్ని నా మీద కురిపించండి. అప్పుడు ఆ అగ్ని నన్నేం చెయ్యలేదు, ఏం చెయ్యమంటారు అని అడిగాడు. అడిగితే వెంటనే బ్రహ్మగారు అన్నారు, ఎంత పెద్ద అగ్నిజ్వాలైనా చాలా వెన్న తీసుకెళ్లి అందులో వేసేస్తే అగ్నిజ్వాల అణిగిపోతుంది. ఎందుకంటే వెన్నని కరిగించాలి కదా, ఈ వెన్న ముద్దలు పట్టుకెళ్లి వేసేస్తే అగ్నిజ్వాల అణుగుతుంది. అది కరిగిన తర్వాత కదా, మళ్లీ నెయ్యి అయిన తర్వాత కదా జ్వాల పైకి రేగడం. ఈలోగా అక్కడ ఉన్న నీటి తో తడిపి ఆ జ్వాలలన్నింటినీ కూడా ఆప్చేసి నువ్వు అమృత భాండాన్ని తీసుకుపో అన్నాడు. తాతగారు చెప్పిన ఆలోచన బాగుంది అని వెంటనే కావలసినంత వెన్న సమీకరించి పట్టుకెళ్లి అగ్నిహోత్రంలో వేసేశాడు. వేసేయగానే జ్వాలలన్నీ కూడా అణిగిపోయాయి. వెంటనే చుట్టూ ఉన్నటువంటి నీళ్లని తన రెక్కల చేత చిమ్మి ఆ అగ్ని జ్వాలలు నిధనమైపోయేటట్టు చేసి అమృత భాండాన్ని పట్టుకుని ఆయన బయలుదేరి వెళ్ళిపోతుంటే దేవేంద్రుడు తన సైన్యం అంతటితోటి కూడా గబగబా బయలుదేరి వచ్చి ఆ గరుత్మంతుడి యొక్క మార్గాన్ని అడ్డగించి యుద్ధం ప్రారంభం చేశాడు. వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పటికీ కూడా ఆయన ఏమీ చెయ్యలేకపోయాడు, గరుత్మంతుణ్ణి ఓడించలేకపోయాడు. ఇక గరుత్మంతుణ్ణి ఓడించలేక యుద్ధం చేయలేక దేవేంద్రుడు తిరిగి తన లోకానికి వెళ్లిపోయాడు.
ఆ గరుత్మంతుడు మాత్రం ఆ అమృత భాండాన్ని తీసుకుని భూమి మీదకొచ్చి పెద్దమ్మ అయినటువంటి కద్రువ ఎదురుగుండా పెట్టాడు. పెట్టి, అమ్మా నువ్వు అమృత భాండాన్ని తీసుకురమ్మన్నావు మా అమ్మని దాస్యం నుంచి విడుదల చేయడానికి. నీ బిడ్డలకు కానీ నీకు కానీ త్రాగటానికి నువ్వు కోరలేదు. అమృత భాండం బట్రా, అంత గొప్పవాడివైతే మీ అమ్మని విడుదల చేస్తాను అన్నావు, ఇదిగో తీసుకొచ్చాను చూడు అని దగ్గర పెట్టి, చటుక్కన అందులో ఏ చెయ్యో పెట్టి నోట్లో పెట్టుకుంటారేమోనన్నట్లుగా కబుక్కున మళ్ళీ ఆ భాండాన్ని తీసుకుని యువతలకి దూరంగా జరిగి, ఇక్కడితో అమ్మ నా తల్లి యొక్క దాస్యం విముక్తి అయిపోయింది. అటువంటి అమృతం ఈ లోకంలో అందరికీ తీసుకొచ్చి పంచిపెట్టేయడం అనేటటువంటిది మర్యాదతో కూడుకున్న వ్యవస్థ కాదు. అది భగవంతుడంతటి వాడు క్షీరసాగరమనందు జనించిన అమృతాన్ని దేవేంద్రుడి దగ్గర ఉంచాడు. కాబట్టి ధర్మస్థితితో ఆవిడ ఏ మాట అందో ఆ మాట తాను పూర్తి చేసిన వాడై, మాట వెరవేపారంతగం పల్కి, లోకమంతా కూడా తన మాట మెచ్చుకునేటట్టుగా మాట్లాడి, నేర్పునకున్ లోకము మెచ్చ, ఆయన చూపించినటువంటి నేర్పుకి లోకం మెచ్చుకునేటట్టుగా, కద్రువకు పెంపుం కీర్తియున్మాయ, ఆ కద్రువకు కీర్తి అంతా కూడా నశించిపోయేటట్టు, ఆమె ఇంతకాలం నుంచి కూడా నేను చాలా గొప్పదాన్ని ఆ వినతతో దాస్యం చేయించుకుంటున్నాను అన్న ఆమె యొక్క అతిశయం నశించిపోయేటట్టుగా ఆ అమృత భాండాన్ని వెనక్కి తీసేసి మళ్లీ పట్టుకెళ్లి ఇంద్రుడికి ఇచ్చేశాడు తప్ప ఒక చుక్క అమృత బిందువు తాను కూడా తీసుకోలేదు. అది గరుత్మంతుని యొక్క గొప్పతనం. పట్టుకెళ్లి ఇచ్చేశాడు. తల్లి అయినటువంటి వినతని తీసుకెళ్లి మందిరంలో ఉంచాడు. ఆమెకు దాస్య విముక్తి లభించింది. కాబట్టి అంత గొప్పవాడయా. అప్పటి నుంచి అందరూ దేవతలు, సిద్ధులు, సాధ్యులు వింటుండగా ఒక మాట అన్నాడు, ఇంతకాలం నిష్కారణంగా మోసంతో మా అమ్మ చేత దాస్యం చేయించారు కాబట్టి ఆ కద్రు యొక్క సంతానమైనటువంటి పావుల్ని నా వాడి ముక్కుతో చీల్చి తింటూ ఉంటాను అని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. మా తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలైన మీరు, ధర్మము దీనికి సాక్షులు అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత మునులు మొదలైనటువంటి వారందరూ ఆ గరుత్మంతుని యొక్క ప్రజ్ఞా విశేషములను చూసినటువంటి వారై ఎంతో సంతోషించి ఆయనకి అనేకమైనటువంటి వరములను ఇవ్వాలి అని అనుకున్నారు. కానీ వరమివ్వడానికి నిజానికి ఆయన వీళ్లకన్నా పై స్థాయిలో ఉన్నవాడు అని గుర్తించినటువంటి వారై ఈయనే రాబోయేటటువంటి కాలంలో శ్రీకృష్ణ పరమాత్మగా భూమి మీద అవతరించి అర్జునుడికి సారథ్యం చేసి లోక కళ్యాణాన్ని చేకూరుస్తాడు, ధర్మాన్ని స్థాపిస్తాడు, ధర్మ వ్యతిరేకులైనటువంటి ఎందరినో మట్టు పెడతాడు అని చెప్పి గ్రహించినటువంటి వారై ఏ వరం ఇవ్వడానికి కూడా వారికి స్వాతంత్ర్య బుద్ధి కలగక ఊరుకుండిపోయారు. మనసులో మాత్రం వాళ్ళందరూ ఆ గరుత్మంతుని యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేశారు. వాళ్ళందరూ కూడా ఆ గరుత్మంతుని గురించి మాట్లాడుకుంటూ ఈయన మహానుభావుడు, సామాన్యుడైనటువంటి వాడు కాడు అని చెప్పి, అజుడు ఉపలాలింపన దేవు కావించు వరభోజనంబుల పెరిగినీతడే, సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు తాతగారు కాబట్టి పరమ ప్రేమతో పెట్టినటువంటి ఆహారమును తిరిగి పెద్దవాడైనటువంటి వాడు, ఘనకాయ జవసత్వ గజకచ్చపముల నొక్కెత్తున లీలమై ఎత్తినితడే, చాలా పెద్ద పెద్ద శరీరాలు కలిగినటువంటి ఆ ఏనుగుని తాబేలుని రెండింటినీ తన యొక్క కాలి గోళ్లతో పట్టుకుని పైకెత్తి యథేచ్ఛగా ఆకాశంలో ఎగిరినటువంటి మహాబలవంతుడితడే, విపుల భూరుహ శాఖ విరిగిన మునిహితార్థంబుగా చంచున దాల్చెనితడే, ఆ గజకచ్చపములను పట్టుకుని ఒక పెద్ద భూరుహ వృక్షం యొక్క శాఖ మీద కూర్చున్నప్పుడు అది విరిగిపోతే ముక్కుతో ఆ కొమ్మనంతటినీ పట్టుకుని వాలకిల్యాది మహర్షుల్ని కాపాడినటువంటి వాడు ఈయనే. దేవేంద్రుడు తన సైన్యంతో కలిసి యుద్ధానికి వస్తేవా ఆ సైన్యాన్ని దేవేంద్రుణ్ణి కూడా ఓడించినటువంటి మహానుభావుడు ఈయనే. తల్లి దాస్యాన్ని విముక్తి చెయ్యడానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని సుధాభాండాన్ని తీసుకెళ్లి చూపించి తన తల్లికి దాస్య విముక్తి కావించి మళ్లీ ధర్మ పరిపాలన చేస్తూ ఆ అమృత భాండాన్ని తీసుకొచ్చి దేవేంద్రుడికి తిరిగి ఇచ్చినటువంటి మహానుభావుడు ఈయనే అని చెప్పి ఆ గరుత్మంతుని యొక్క వైభవాన్ని కీర్తించారయ్యా ధర్మరాజా అని భీష్మాచార్యుల వారు చెప్పి, ఈ గరుత్మంతునికి సంబంధించినటువంటి కథ ఈ లోకంలో
మనుష్యులకు సంబంధించినటువంటి స్వభావాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈర్ష్యలు, అసూయాలు, ద్వేషాలు, మోసాలు, కోపాలు, మాట వినకపోతే ఎంత ప్రేమ కాఠిన్యమును పొంది శాపాలివ్వడాలు, మానవ ప్రయత్నం, దైవానుగ్రహం, ఉత్తమ కార్యం, ధర్మాన్ని నిలబెట్టుకోవడం, ఇంద్రియ చాంచల్యమునకు చపలత్వమునకు లోను కాకుండా ఒక చుక్క అమృతాన్ని కూడా నోట్లో వేసుకోకుండా తిరిగి వెనక్కి ఇచ్చేయగలిగినటువంటి గరుత్మంతుని వంటి ఉత్తముని యొక్క విశేషములు ఇన్ని కూడా గుదిగుచ్చబడినటువంటి కథ. నిష్కళవ్యయ సుఖ సోపానమునగు ఈ కథ విన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా గొప్పదైనటువంటి సుఖము, అది వ్యయమైపోయేటటువంటిది కాదు, నిష్కళమైనటువంటిది. అటువంటిది అంటే జనన మరణ చక్రము నుంచి విడుదలనివ్వగలిగినటువంటి మోక్ష సుఖము. అటువంటి మోక్ష సుఖము ఈ గరుత్మంతుని యొక్క కథ ఆదరంతో విన్నటువంటి వాళ్ళకి, చెప్పినటువంటి వాళ్ళకి కూడా లభిస్తుందయా. ఎందుకని అంటే ఈ గరుత్మంతుని యొక్క కథ అంత గొప్పది అని చెప్పి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పి ఆ సంబంధమైనటువంటి విశేషాన్నంతటినీ కూడా పూర్తి చేశారు.